దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవవాక్కు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం పట్టుకుని మీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి సమస్త మహిమ ప్రభు చెల్లునగాక. మరి ప్రతి ఉదయాన్న ఈ వాక్కును మీరు వినుచున్నందుకు దేవుని దీవెన మీకు మెండుగా కలుగునగాక. పరిశుద్ధ వాక్యంలోంచి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది. ఆమేన్. పౌలు గారు రాస్తూ, మా వల్ల ఏదన్నా అయిపోయిందని మీరు ఎందుకు అనుకుంటున్నారయ్యా? ఈ సామర్థ్యం మాది కాదు, దేవుని వల్లే మాకు సామర్థ్యం కలదు. మనకు సామర్థ్యం దయచేసేవాడు దేవుడండి, శక్తినిచ్చేవాడు దేవుడండి, బలహీనులను బలపరచువాడు దేవుడు. కొన్నిసార్లు మనమేదో చేసేస్తున్నాం, మనం ఇది చేయలేము, అది చేయలేము, లేకపోతే ఇది నేను చేయగలను అని ఫీల్ అయిపోతాం. మన శక్తితోటి ఏది జరగదన్న విషయాన్ని మీరు గుర్తెరగాలి. దేవుడే ఏదైనా చేయగలడు. దేవుని సామర్థ్యమే మన చేత ఏదైనా చేయిస్తాడు. ఒకవేళ ఏదన్నా ప్రభువు మన చేత చేయించాలనుకున్నప్పుడు ఆయన సామర్థ్యంతో ప్రభువు చేయిస్తారనమాట. అందుకే ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీ శక్తి మీద మీరు ఆనుకోవద్దు, మీ బలం మీద మీరు ఆనుకోవద్దు, మీ సామర్థ్యాన్ని నమ్ముకోవద్దు, మీరు ప్రభువుని నమ్ముకోండి. సామర్థ్యం ఇచ్చేది ప్రభువే. ఏదన్నా తలపెడుతున్నావా, ఇల్లు కట్టాలనుకుంటున్నావా, పెళ్లి చేయాలనుకుంటున్నావా, ఇంకేదన్నా కార్యాన్ని చేయాలనుకుంటున్నావా, వ్యాపారమా, ఉద్యోగమా, ఏమండి, ఏ విషయం ఏదైనా మీ శక్తి మీ జ్ఞానము పనికిరాదు. దేవుని యొక్క సామర్థ్యం మీద మీరు ఆధారపడగలిగితే ప్రభువే మిమ్మల్ని నడిపిస్తారండి, ప్రభువే మీకు ఆశీర్వాదం ఇస్తారండి, ప్రభువే మీకు సామర్థ్యాన్ని బలపరుస్తారండి. గిద్యోనుతో ప్రభు మాట్లాడుతున్నారు కదా, పరాక్రమము గల బలాఢ్యుడా. గిద్యోను అంటాడు, మాకెక్కడుందయ్యా, నేను చాటున ఈ గోధుమలు దొలగొట్టుకుంటున్నాను, మాకు శత్రువులు మమ్మల్ని చంపుతారన్న భయం ఉంది. అంటే నువ్వు పరాక్రమము కలిగిన వాడు, రా బయటికి అని చెప్పి దేవుడు గిద్యోనులోంచి అద్భుతం చేశాడు. దావీదు వెళ్తా ఉంటే గొల్యాతు చూచి చాలా పరిహాసం చేశాడు. పొట్టిగా ఉన్నాడు, కర్ర పట్టుకుని వస్తున్నాడు. ఏమండి, నీకే మొదటి ఛాన్స్ ఇస్తా, ఎందుకంటే నువ్వు ఏమాత్రం ఆయుధాలు లేకుండా వచ్చావు కదా అన్నాడండి. కానీ దావీదులో ప్రభు ఉండి గొప్ప కార్యం చేశారండి. యెహోషాపాతు యుద్ధం చేయడానికి సామర్థ్యం లేదు ప్రభువా అని ప్రభు దగ్గర వేడుకుంటే యెహోషాపాతు గొప్ప జయముందినట్లుగా దేవుడు సహాయం చేశారని. ఈ సమయంలో యెహోషాపాతుకి సహాయం చేసిన దేవుడు, దావీదుకి సహాయం చేసిన దేవుడు, గిద్యోనికి సహాయం చేసిన దేవుడు, సంసోనులో ఉండి అనేక కార్యాలు సాధ్యపరిచిన దేవుడు, నీకు కూడా సామర్థ్యము దేవుడే, నీకు కూడా బలము దేవుడే, నీకు కూడా ఏమండి సమస్తము అనుగ్రహించేవాడు దేవుడే అని గుర్తెరిగి ఆయన మీద ఆధారపడితే మీకు సామర్థ్యం ఇచ్చి నడిపిస్తారు. ముందుకు నువ్వు వెళ్తావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, గొప్ప కార్యాలు చూస్తావు, ప్రభువే నిన్ను బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధమైన మా తండ్రి, యేసు నామములో నీ పాదాలు చెంతకు వస్తూ ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కరిని దీవించి మీరే వారికి సామర్థ్యం అనుగ్రహించమని అడుగుచున్నాను. అనేక కార్యాలు అయ్యా వారిలో నుండి మీరు జరిగించుదురుగాక, నాయన కృప చూపించుదురుగాక, విస్తరింపచేయండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మీకు తోడే కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.